Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ Dr.M.Malla Reddy, Assistant Professor of Commerce. మీరు చూస్తున్నారు MMR Commerce Academy YouTube ఛానల్. సో ఫ్రెండ్స్, మనం కామర్స్ JL DL ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ సంబంధించిన వీడియోలను చూస్తున్నాము. సో ఈ సిరీస్లో భాగంగా కామర్స్ JL DL సిలబస్లోని మొదటి సబ్జెక్ట్ అయినటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన సిలబస్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ని మీకు వీడియోల రూపంలో అందిస్తున్నాను. సో ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన సిలబస్లోని మరొక ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి డివిడెండ్ డెసిషన్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ బిట్స్ను ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. సో ఇదివరకే నా ఛానల్లో 6 వీడియోలను, అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన 6 వీడియోలను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. వాటిని కూడా చూడండి. సో ఈరోజు వీడియోలో మనం ఈ డివిడెండ్ డెసిషన్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనేది ఈ వీడియోలో మీకు అందిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇదివరకే 6 వీడియోలు నా ఛానల్లో అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన లింక్ను కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా చూడండి. సో నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో ఇది అండి, ఇప్పటి వరకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ సంబంధించిన 6 వీడియోలను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఇది 7th వీడియో. ఈ వీడియో అనేది డివిడెండ్ డెసిషన్కి సంబంధించింది. మరి ఎన్ని బిట్స్ మనం ఈ వీడియోలో, అంటే ఈ టాపిక్ నుండి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 2 బిట్స్ని మనం తప్పకుండా ఈ టాపిక్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇందులో ఇంపార్టెంట్ బిట్స్ గురించి నేను డిస్కస్ చేశాను. అయితే మీరు ఈ బిట్స్ని చూసే ముందు ఒకసారి లెసన్ చదివి వీటిని చూడడం ద్వారా కొంత మీకు ప్రాక్టీస్ అయినట్టుగా ఉంటుంది. సో లెసన్ చదివిన తర్వాత వీటిని చూడండి మీరు. సో నౌ లెట్స్ స్టార్ట్ ది వీడియో. Coming to the first question, the part of profit which is distributed by the company among its shareholders is called as A. Dividend, B. Profit, C. Bonus, D. Bonus shares. So the right answer is A. Dividend. So what do you mean by dividend? So dividend is the part of the profits of the company distributed to its shareholders. అంటే కంపెనీ యొక్క లాభాలలో వారి యొక్క వాటాదారులకు పంచిపెట్టినటువంటి లాభాలలో ఒక భాగాన్ని మనం డివిడెండ్గా చెప్పవచ్చు. So coming to the second one, according to which of the following theory the dividend has no effect on the wealth of the shareholders or prices of the shares? So here one point I would like to tell you is there are 2 theories of dividends. One is relevance theory and second one is irrelevance theory. So theory of irrelevance, theory of relevance అని 2 డివిడెండ్ సంబంధించిన డెసిషన్ సంబంధించిన థియరీస్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ థియరీ ఆఫ్ ఇర్రిలవెన్స్ సంబంధించిన అప్రోచ్ ఏంటంటే MM అప్రోచ్, రెసిడ్యుయల్ అప్రోచ్గా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ థియరీ ఆఫ్ ఇర్రిలవెన్స్ ఏం చెప్తుందంటే, సో అనౌన్స్మెంట్ ఆఫ్ డివిడెండ్ ఆర్ డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్ ఆర్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ది వెల్త్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ది ప్రైసెస్ ఆఫ్ ది షేర్స్. అంటే డివిడెండ్ అనౌన్స్ చేయడం ద్వారా కంపెనీ యొక్క వాల్యూ పైన కానీ, షేర్ హోల్డర్స్ వెల్త్ పైన కానీ, వాటాల యొక్క విలువ పైన ఎటువంటి ప్రభావం ఉండదు అని చెప్పే థియరీస్ని మనం థియరీ ఆఫ్ ఇర్రిలవెన్స్ అని అంటాం. సో ఈ థియరీ ఆఫ్ ఇర్రిలవెన్స్ని ఎవరు అడ్వకేట్ చేశారంటే MM అప్రోచ్, ఇంకొకటి రెసిడ్యుయల్ అప్రోచ్ అంటాం. కాబట్టి ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డి, బోత్ A అండ్ B. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థియరీ ఆఫ్ ఇర్రిలవెన్స్ ప్రపోజ్డ్ బై MM అప్రోచ్ అండ్ వన్ మోర్ అప్రోచ్ ఇస్ రెసిడ్యుయల్ అప్రోచ్. Coming to third one, the assumptions of Modigliani and Miller approach of dividend are A. There are perfect capital markets, B. Investors behave rationally, C. There are no flotation and transaction cost, D. All of the above. So the right answer is D. All of the above. That means A, B, C. These 3 points are assumptions of MM approach. MM approach ఏంటి? థియరీ ఆఫ్ ఇర్రిలవెన్స్ ను ప్రపోజ్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్, which of the following theories of dividend has effect on the value of the firm? సో ఇక్కడ ఇంకొక థియరీ ఏంటంటే థియరీ ఆఫ్ రిలవెన్స్. ఈ థియరీ ఆఫ్ రిలవెన్స్ ఏం చెప్తుందంటే, సో ద డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్ ఆర్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ విల్ హ్యావ్ సర్టన్ ఎఫెక్ట్ ఆన్ షేర్ హోల్డర్స్ వెల్త్ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ హ్యావ్ సర్టన్ ఎఫెక్ట్ ఆన్ ది ప్రైసెస్ ఆఫ్ ది షేర్స్. సో ఇలా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పే థియరీని మనం థియరీ ఆఫ్ రిలవెన్స్ అని అంటాం. ఈ థియరీ ఆఫ్ రిలవెన్స్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే మైరన్ గార్డన్, జాన్ లింటర్, జేమ్స్ వాల్టర్. కాబట్టి ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో దట్ ఈస్ ది ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఇక్కడ మీరు 2 థియరీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి.
థియరీ ఆఫ్ ఇర్రిలవెన్స్ ఎవరు ప్రపోజ్ చేశారు, థియరీ ఆఫ్ రిలవెన్స్ని ఎవరు ప్రపోజ్ చేశారు. సో ఈ రెండు గుర్తుపెట్టుకున్నట్లయితే వీటి నుండి క్వశ్చన్ రావడానికి మనకు అవకాశం ఉంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు వాల్టర్స్ అప్రోచ్, ఈ ఫర్మ్ ఎర్న్స్ ఏ హయ్యర్ రేట్ ఆఫ్ రిటర్న్ దాన్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, ద ఆప్టిమమ్ పేఅవుట్ వుడ్ బి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి 0. వై 0? మరి ఒక కంపెనీ ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ ఎర్న్ చేసినప్పుడు ఎందుకు 0 డిస్ట్రిబ్యూట్ చేయాలి, డివిడెండ్ 0% డిక్లేర్ చేయాలంటే దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ రీజన్ దట్ వెన్ ఎవర్ ఏ కంపెనీ ఎర్న్స్ మోర్ ప్రాఫిట్స్, మోర్ రేట్ ఆఫ్ రిటర్న్, బికాస్ ఇట్ హ్యాస్ సర్టెన్ ఆపర్చునిటీస్ టు ఎర్న్ మోర్ రేట్ ఆఫ్ రిటర్న్. కాబట్టి డివిడెండ్ డిక్లేర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసే బదులుగా దీస్ ప్రాఫిట్స్ ఆర్ అగైన్ ఇన్వెస్టెడ్ ఇన్ టు ది ప్రాఫిటబుల్ ఆపర్చునిటీస్ ఇన్ ఆర్డర్ టు ఎర్న్ మోర్ రేట్ ఆఫ్ రిటర్న్స్. కాబట్టి హై రేట్ ఆఫ్ రిటర్న్ ఎర్న్ చేసేటప్పుడు కంపెనీ డివిడెండ్ డిక్లరేషన్ అనేది చేయదు. సో ద ఆప్టిమమ్ పేఅవుట్ వుడ్ బి 0గా చెప్పవచ్చు మనం. సో కాబట్టి ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ బి 0. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు వాల్టర్స్ అప్రోచ్, ఈ ఫర్మ్స్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ లెస్ దాన్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. మరి తక్కువగా ఉంటాయి, మనం ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్ కంటే తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ ఉన్నప్పుడు అంటే అర్థం ఏంటంటే కంపెనీకి సరైన అవకాశాలు లేవు, ద కంపెనీ ఈజ్ అనేబుల్ టు ఎర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్. మరి ఎప్పుడైతే గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎర్న్ చేయలేకపోతుందో కంపెనీ, అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ దీస్ ప్రాఫిట్స్ ఇంటూ అనదర్ ఆపర్చునిటీ, ఇట్ వుడ్ బి బెటర్ టు డిస్ట్రిబ్యూట్ దీస్ ప్రాఫిట్స్ యాజ్ డివిడెండ్స్. కాబట్టి ఇటువంటి కేసులో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఇట్ వుడ్ పే అవుట్ 100%. సో దట్ ఈస్ ఆన్సర్ సి ఈజ్ ది 100%. ద ఆప్టిమమ్ పేఅవుట్ వుడ్ బి 100%. ఎప్పుడు ఈ ఫర్మ్స్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ లెస్ దాన్ ది రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన రేట్ ఆఫ్ రిటర్న్ కంటే తక్కువ కంపెనీ ఎర్న్ చేసినప్పుడు ఇక్కడ 100% ప్రాఫిట్స్ను మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. సో దట్ ఈస్ ది సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు విచ్ అప్రోచ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎ షేర్ ఈజ్ ఈక్వల్ టు present value of future stream of dividends. So A Gordon approach, B Walter approach, C MM approach, D all of the above. So the right answer is A Gordon approach. Next question, regular dividend policy is suitable for companies having A long standing earnings, B stable earnings, C fluctuating earnings, D both A and B. So the correct answer is D అనేది ఇక్కడ C అని పడింది, మీరు డి అని రీడ్ చేయండి. సో డి బోత్ ఏ అండ్ బి అంటే కంపెనీ లాంగ్ స్టాండింగ్ ఎర్నింగ్స్ కానీ స్టేబుల్ ఎర్నింగ్స్ ఉన్నప్పుడు సో రెగ్యులర్ డివిడెండ్ పాలసీ అనేది అడాప్ట్ చేస్తుంది అనేది దీని యొక్క మీనింగ్. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, స్టేబుల్ డివిడెండ్ పాలసీ మే బి ఆఫ్ ఏ కాన్స్టంట్ డివిడెండ్ పర్ షేర్, బి కాన్స్టంట్ పే అవుట్ రేషియో, సి స్టేబుల్ రూపీ డివిడెండ్ ప్లస్ ఎక్స్ట్రా డివిడెండ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, dividends paid out of capital are known as A profits dividends, B liquidation dividends, C property dividends, D all of the above. The correct answer is B liquidation dividends. Whenever the dividend is paid out of capital amounts, then that is known as liquidation dividends. So profits అందుబాటులో లేనప్పుడు ఈ డివిడెండ్స్ అనేది క్యాపిటల్ అమౌంట్ నుంచి పేమెంట్ చేసినప్పుడు మనం దీనికి స్పెషల్గా రెఫర్ చేసే టర్మ్ ఏంటంటే లిక్విడేషన్ డివిడెండ్స్గా దీన్ని పిలుస్తారు. కమింగ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పేమెంట్ ఆఫ్ డివిడెండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసెట్ అదర్ దాన్ క్యాష్ ఈజ్ నోన్ యాజ్ ఏ ప్రాపర్టీ డివిడెండ్, బి స్క్రిప్ డివిడెండ్, సి స్టాక్ డివిడెండ్, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ ప్రాపర్టీ డివిడెండ్. ఇఫ్ ద డివిడెండ్ ఈజ్ పేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసెట్ అదర్ దాన్ క్యాష్ ఈజ్ నోన్ యాజ్ ప్రాపర్టీ డివిడెండ్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, issue of bonus shares to the existing shareholders for dividend is known as అంటే డివిడెండ్కి బదులుగా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి బోనస్ షేర్స్ ఇష్యూ చేయడాన్ని ఏమంటారని అడుగుతున్నారు. సో ఏ లిక్విడేషన్ డివిడెండ్, బి స్టాక్ డివిడెండ్, సి స్క్రిప్ డివిడెండ్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి స్టాక్ డివిడెండ్. సో ఇఫ్ ది బోనస్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ టు ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డివిడెండ్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాక్ డివిడెండ్. Next one, scrip dividend means. So scrip dividend is also one of the forms of dividend paid by the company. So here options are A payment of dividend in cash, payment of dividend in property,
C. Payment of dividend in the form of bonds. D. All of the above. So the correct answer is C. Payment of dividend in the form of bonds. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఇది రావడానికి అవకాశం ఉంది. అంటే ఎప్పుడైతే కంపెనీ బాండ్స్లో కానీ తర్వాత ప్రామిసరీ నోట్స్ కానీ ఇటువంటి వాటిలో డివిడెండ్ పేమెంట్ చేస్తుందో దానికి యూజ్ చేయాల్సిన టర్మ్ ఏంటంటే స్క్రిప్ డివిడెండ్ అని మనం యూజ్ చేస్తాం. సో ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మిన్ ద డివిడెండ్ పాలసీ? A. Legal restrictions. B. Nature of industry. C. Taxation policy. D. All of the above. So the correct answer is D. All of the above. Here I have given one problem for you. So ఈ ప్రాబ్లం ఏంటనేది ఒకసారి చూద్దాం. X Limited has rupees 50,000 equity shares of rupees 10 each. The shares are currently being quoted at par in the market. At par means 10 rupees. So that is the face value of the equity share. In the wake of the removal of dividend restraint, the company now intends to pay a dividend of rupees 2 per share. Cost of equity is 15%. Using the model and assuming no taxes, what is the price of the company's share when dividend is declared? సో అప్రోచ్ ప్రకారం కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేసినట్లయితే కంపెనీ యొక్క వాల్యూ ఎంత అని మనకు అడుగుతున్నారు. సో నౌ let us look at the calculation part. Here మనం ప్రైస్ ఆఫ్ ద షేర్ వెన్ డివిడెండ్స్ ఆర్ పేడ్ అనే దానికి ఫార్ములా యూజ్ చేస్తున్నాం. సో ద ఫార్ములా ఇస్ P1 is equal to P0 into 1 plus KE minus D1. So here P1 stands for market price per share at the end of the period. P0 stands for market price per share at the beginning of the period. KE stands for cost of equity capital. D1 stands for dividend to be received at the end of the period. So this is the formula that can be used to calculate the price per share when dividends are paid according to approach. So ఇటువంటి షార్ట్ ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉంది మనకు. Now simply imply all the values. So P0 is equal to 10 rupees. That is the market price per share at the beginning of the period. మనకు లెక్కలో ఇచ్చిన ప్రకారం 10 rupees ఉంది price of the equity share. So that is 10 into 1 plus 0.15, that is cost of equity is 15%. 15% can be written as 0.15 minus 2. So then 11.5 minus 2 is equal to 9.5. అంటే డివిడెండ్ డిక్లేర్ చేసినప్పుడు 2 రూపీస్ డివిడెండ్ డిక్లేర్ చేసినప్పుడు కంపెనీ యొక్క ఈక్విటీ షేర్ యొక్క ప్రైస్ ఎంతంటే 9.5 రూపీస్గా డిసైడ్ చేయడం జరిగింది. సో ఇది అప్రోచ్ ప్రకారం కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేసినప్పుడు దాని యొక్క ఇది ఈక్విటీ షేర్స్ కానీ షేర్స్ యొక్క ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇందులో మనం చూడడం జరిగింది. సో ఇటువంటి ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏ 9.5, దట్ ఈస్ 9 రూపీస్ 50 పైసా అనేది ఈ ఈక్విటీ షేర్ యొక్క ప్రైస్గా మనం డిసైడ్ చేసాం. ఆ సేమ్ ప్రాబ్లమ్ మరి ఒకవేళ డివిడెండ్ డిక్లేర్ చేయకుంటే ఎంత ప్రైస్ ఉంటుందనేది ఇక్కడ చూద్దాం. సేమ్ ప్రాబ్లం ఇక్కడ అప్లై చేసాము. సో ఐ డోంట్ వాంట్ టు రీడ్ వన్స్ అగైన్. Now let us look at the calculation part. Price per share when dividends are not paid. ఇంతకుముందు ప్రాబ్లంలో మనం when dividends are paid చూసాం. ఇప్పుడు డివిడెండ్ కనుక పేమెంట్ చేయనప్పుడు ఈ షేర్ యొక్క వాల్యూ ఎంత ఉంటుందని మనం చూద్దాం. సో ద ఫార్ములా ఈజ్ P1 is equal to P0 into 1 plus KE minus D1. So P0 is equal to 10 rupees, 1 plus 15%. Cost of equity given in the problem is 15%. So 15% can be written as 0.15. మైనస్ ఇక్కడ డివిడెండ్ అనేది ఏం డిక్లేర్ చేయలేరు కాబట్టి D1 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి దట్ ఇంప్లాయిస్ 11 రూపీస్ 50 పైసే. అంటే డివిడెండ్ డిక్లేర్ చేస్తే కంపెనీ షేర్ వాల్యూము 9 రూపీస్ 50 పైసే ఉంది. డివిడెండ్ డిక్లేర్ చేయకుంటే కంపెనీ యొక్క ప్రైస్ ఎక్కువగా ఉంది, అంటే 11 రూపీస్ 50 పైసే. సో దేర్ ఫోర్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ బి 11 రూపీస్ 50 పైసే. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ అంటే మేము అప్రోచ్ ప్రకారం డివిడెండ్ డిక్లేర్ చేసినప్పుడు, డివిడెండ్ పేమెంట్ చేయనప్పుడు లేదా డిక్లేర్ చేయనప్పుడు ప్రైస్ వాల్యూ ఎలా ఉంటుంది అనేది ఈ రెండు ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు వాల్టర్స్ అప్రోచ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ డివిడెండ్ పాలసీ విల్ నాట్ ఎఫెక్ట్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్? సో ఏ, ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈజ్ మోర్ దాన్ కే. వాట్ యూ మీన్ బై ఆర్? ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ రేట్ ఆఫ్ రిటర్న్. What do you mean by K? K is cost of capital. So rate of return
is more than the cost of capital. That is the first option. B, R is less than K. C, R is equal to K. D, none of the above. The correct answer is C, R is equal to K. That is internal rate of return or rate of return is equal to cost of capital. అప్పుడు డివిడెండ్ పాలసీ అనేది ఈ మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్స్ని ఏ విధంగా ప్రభావితం చేయదని మనం చెప్పవచ్చు. ఎప్పుడు వెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే. దెన్ కమింగ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అజంప్షన్స్ ఆఫ్ వాల్టర్స్ మోడల్. ఏ, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ దట్ ఈస్ ఆర్ and cost of capital K are constant. B, the firm has very long life. C, earnings and dividends do not change. D, all of the above. So the correct answer is D, all of the above. So these three A, B, C are assumptions of Walters model. Coming to the next important question, what is the formula of Gordon's approach? Gordon approach anedi one of the approaches of theory of relevance. అంటే థియరీ ఆఫ్ రిలవెన్స్ సంబంధించిన ఒక అప్రోచ్గా దీన్ని చెప్పవచ్చు. దట్ వాజ్ ప్రపౌండెడ్ బై గార్డన్. సో ఏ, పి ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ 1 మైనస్ బి బై కేఈ మైనస్ బిఆర్. బి, ఆప్షన్ బి ఈజ్ పి ఈజ్ ఈక్వల్ టు డి బై కేఈ మైనస్ జి. సో ఇక్కడ ఈ అంటే ఏంటి, కేఈ అంటే ఏంటి అని ఒకసారి చూద్దాం. సో హియర్ పి ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఆఫ్ షేర్స్, ఈ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ పర్ షేర్, B stands for retention ratio, KE stands for cost of equity capital, BR is equal to G, G stands for growth rate. So BR stands for growth rate, D stands for dividend per share. So option A and B. So according to Gordon's approach యొక్క ఫార్ములా ఏంటంటే ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు, బి ఫార్ములా కూడా యూజ్ చేయడం ద్వారా గోర్డన్స్ అప్రోచ్ ఆధారంగా మనం ఈ ప్రైస్ ఆఫ్ షేర్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సి, ఏ ఆర్ బి. ఫార్ములా ఏ కెన్ బి అప్లైడ్ ఆర్ ఫార్ములా బి కెన్ ఆల్సో బి అప్లైడ్. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్, irregular dividend policy is adopted by the companies when A, uncertainty of earnings, B, unsuccessful business operations, C, lack of liquid resources, D, all of the above. So the correct answer is D, all of the above. Next one, Walters formula for determining the value of share. Option A, P is equal to D plus R into E minus D by KE by KE. Option B, P is equal to D by KE plus R of E minus D by KE by KE. So here ఇది వాల్టర్స్ ఫార్ములా అనేది పి. ఈ వాల్టర్స్ ఫార్ములా కూడా థియరీ ఆఫ్ రిలవెన్స్కి సంబంధించిన ఒక అప్రోచ్ అండి. ఈ థియరీ ఆఫ్ రిలవెన్స్లో వాల్టర్స్ ఫార్ములా, ఈ ఫార్ములా ఉపయోగించడం ద్వారా కంపెనీ యొక్క ప్రైస్ ఆఫ్ షేర్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి వీటిని ఈ డి కానీ ఈ కానీ ఏం చెప్తున్నాయి అంటే ఇక్కడ వేర్ పి స్టాండ్స్ ఫర్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్, డి స్టాండ్స్ ఫర్ డివిడెండ్ పర్ షేర్, ఆర్ స్టాండ్స్ ఫర్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, ఈ స్టాండ్స్ ఫర్ ఎర్నింగ్స్ పర్ షేర్, కేఈ స్టాండ్స్ ఫర్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్. సో వాల్టర్ ఫార్ములా పి అంటే ఫస్ట్ ఏ ఆప్షన్ ఉన్న ఫార్ములా యూజ్ చేయవచ్చు. సో ఆప్షన్ బిలో ఉన్న ఫార్ములాను కూడా వాల్టర్స్ ఫార్ములాగా ఉపయోగించవచ్చు. కాబట్టి సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సి, ఏ ఆర్ బి. బోత్ ఏ ఫార్ములా కెన్ బి యూజ్డ్ ఆర్ బి ఫార్ములా కెన్ ఆల్సో బి యూజ్డ్. మరి ఈ ఫార్ములా దేనికోసం యూజ్ చేస్తాం, మార్కెట్ ప్రైస్ పర్ షేర్ను కనుగొనడానికి ఈ ఫార్ములాను యూజ్ చేయడం జరుగుతుంది. Coming to next important question, match the following and identify the correct answer. Here options: A, cash dividend, B, stock dividend, C, scrip dividend, D, property dividend. Weight to match చేయాలంటే 1 bonus shares, 2 liquidity, 3 securities, 4 notes or bonds. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆన్సర్ ఏ, ఆప్షన్ ఏ. దట్ ఈస్ A2 మీన్స్ క్యాష్ డివిడెండ్ అనేది లిక్విడిటీ రిలేటెడ్, B1 స్టాక్ డివిడెండ్ అనేది బోనస్ షేర్స్ రిలేటెడ్, సి స్క్రిప్ డివిడెండ్ అనేది నోట్స్ ఆర్ బాండ్స్, డి ప్రాపర్టీ డివిడెండ్ అనేది సెక్యూరిటీస్ రిలేటెడ్. సో ఈ విధంగా ఆప్షన్ ఏ అనేది ఇలా మ్యాచ్ చేస్తూ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో జేఎల్ కానీ డిఎల్లో కానీ ఇటువంటి మ్యాచింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుంటాయి, వీటిని కూడా ప్రాక్టీస్ చేయడం మంచిది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. దీన్ని మరొకసారి చూడండి, ఇంతకుముందు స్లైడ్లో కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్? ఏ, క్యాష్ డివిడెండ్, B, bond dividend,
సి స్టాక్ డివిడెండ్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎందుకంటే డివిడెండ్ అనేది డిఫరెంట్ ఫామ్స్లో పేమెంట్ చేస్తుంటారు. అది క్యాష్ డివిడెండ్ కావచ్చు, స్క్రిప్ డివిడెండ్ కావచ్చు, ప్రాపర్టీ డివిడెండ్ కావచ్చు, తర్వాత స్టాక్ డివిడెండ్ కూడా కావచ్చు. ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్లో డివిడెండ్ పేమెంట్ చేస్తాం కాబట్టి సో ఆప్షన్ ఏబిసి కూడా అన్ని కూడా ఫార్మ్ ఆఫ్ డివిడెండ్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది థియరీ ఆఫ్ ఇర్రిలవెన్స్ ఆఫ్ డివిడెండ్. సో బిగినింగ్ స్లైడ్లో కూడా డిస్కస్ చేస్తాం మనం. ఏ వాల్టర్స్ అప్రోచ్, బి ఎంఎం అప్రోచ్, సి గోర్డన్స్ అప్రోచ్, డి జోన్ లింటర్ అప్రోచ్. సో ఇక్కడ థియరీ ఆఫ్ ఇర్రిలవెన్స్ను ప్రపోజ్ చేసే ఎవరంటే ఎంఎం అప్రోచ్. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద థియరీ ఆఫ్ రిలవెన్స్ ఆఫ్ డివిడెండ్. ఏ వాల్టర్స్ అప్రోచ్, బి జాన్ లింటర్స్ అప్రోచ్, సి గోర్డన్స్ అప్రోచ్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఇదండి మన డివిడెండ్ డెసిషన్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అని మనం చెప్పవచ్చు. సో వీటి నుంచి 1 or 2 బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. మీరు ఒకసారి లెసన్ రీడ్ చేసిన తర్వాత, అంటే డివిడెండ్ డెసిషన్ సంబంధించిన లెసన్ రీడ్ చేసిన తర్వాత ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి, తద్వారా మీకు ఉపయోగం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ముందు మిగతా టాపిక్స్ సంబంధించి వీడియోలు కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు నా ఛానల్ను ఫాలో అవుతుండండి, వీడియోలు చూస్తుండండి. సో మరి ఈ బిట్స్ని ఎక్కడ నుండి తయారు చేశానంటే ఈ బుక్స్ రెఫర్ చేయడం ద్వారా తయారు చేయడం జరిగింది. వన్ ఈజ్ ఫైనాన్షియల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ బై శర్మ అండ్ శశికే గుప్తా. సెకండ్ బుక్ ఈజ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బై ప్రసన్న చంద్ర. ఈ 2 బుక్స్ నేను రెఫర్ చేస్తూ ఈ బిట్స్ని తయారు చేశాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో మీరు చూస్తుండండి, కైండ్లీ సపోర్ట్ మై ఛానల్, లైక్ ద వీడియోస్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కైండ్లీ ఎంకరేజ్ మై ఛానల్. సో మిగతా టాపిక్స్ నుండి కూడా నేను వీడియోలు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.